నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముత్తోల్ మున్సిపాలిటీ కోసం ప్రతిపాదన పంపండి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశం. నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీలో వణుకు షురు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. వర్ధన్నపేటను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యం. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపాలి. మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ మాదిగ వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లాలోని ముత్తోల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయడానికి తగిన ప్రతిపాదనలు పంపాలని పురపాలక, పట్టణ అభివృద్ధి, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూక్ కి ఆదేశించారు. ముత్తోల్ శివాలయ ఆవరణలో కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముత్తోల్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీని కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్కు మున్సిపాలిటీ కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఆదేశించారు. యువగలం పేరుతో టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించబోతున్న పాదయాత్రతో వైసీపీలో వణుకు మొదలై సీఎం జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన ప్రారంభమై నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యువగలం పాదయాత్ర మొదలు కాగానే నారా లోకేష్తో యువత, రైతులు, మహిళలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా సమావేశంలో అన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో యువతను నమ్మించి ఏ విధంగా మోసం చేసింది, మద్యపానం నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మహిళలను ఎలా మోసం చేసింది, రైతు సోదరులను ఎలా మోసం చేసింది అనే 3 విషయాల ప్రాధాన్యతతో పాదయాత్ర జరగబోతుందని తెలిపారు. ఈ నెల 27 ఉదయం 10 గంటల నుండి మొదలు కాబోతున్న పాదయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రారంభం కావడం ఖాయమని స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని, ఎన్ని ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుందని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరిట పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఒక పక్క అప్పులు చేస్తూ మరొక పక్క సుమారు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకునేటువంటి కుట్ర ఉంది ఈ యొక్క స్మార్ట్ మీటర్లో. వ్యవసాయ విద్యుత్ మీటర్లకేమో 6,000 కోట్ల రూపాయలు, గృహ, వాణిజ్య, పరిశ్రమల పేరిట 14,000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరిట అప్పుల్లో ఉన్న రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రం, స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరమా? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ 20,000 కోట్ల రూపాయల భారం ఎవరు మోస్తారు? దీనికి రేపు వడ్డీ ఎవరు కడతారు? ఇప్పటికే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో గవర్నర్ను కలుస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక ప్రెసిడెంట్ కలిసే పరిస్థితి కూడా రాబోతా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితుల మీద. అటువంటి పరిస్థితుల్లో 20,000 కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల పేరిట జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకోవటానికి పెద్ద ఎత్తున సుమారు 5,000 కోట్ల రూపాయల అవినీతి ఈ స్మార్ట్ మీటర్ల పేరిట లూటీ చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం. దీన్ని
ఇప్పటికే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేటలోనే లోడు పెరిగిందని, అంటే గృహ అవసరాలకి లోడు పెరిగిందని చెప్పి 10 నుంచి 15 వేల రూపాయలు అదనంగా కట్టమంటున్నారు డిపాజిట్ల రూపంలో 10 నుంచి 15 వేల రూపాయలు ఒక్కొక్క గృహ వినియోగదారుల దగ్గరకు వెళ్లి డిమాండ్ చేస్తా ఉన్నారు. లేకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు. ఏమిటి దుర్మార్గం అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీ దోపిడికి ప్రజల మీద బాధుడు, మీ దోపిడికి 20,000 కోట్లకు వడ్డీ మోసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? ఎంతసేపటికి లూటీ చేసే విధానం, లూటీ చేసే ఆలోచనలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం, ఈ రాష్ట్ర ప్రజల మీద ఏ విధంగా భారం పడకుండా ప్రభుత్వాన్ని నడుపుదాం, పాదయాత్రలో ఇచ్చిన అలవిగాని హామీల్ని ఏ విధంగా భర్తీ చేద్దామనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఉన్న 4 రోజులు అదేవిధంగా యువగళం ఈరోజు 27వ తేదీ ప్రారంభం కాబోతా ఉంది. యువగళం ప్రారంభించక ముందే వైకాపా పార్టీలో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అయితే నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు. ప్రారంభించక ముందే యువగళం ప్రారంభించిన తరువాత యువత మొత్తం లోకేష్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. యువత, మహిళ, రైతులు. ఎందుకంటే ఈ ప్రభుత్వ అరాచకాలు, ఈ ప్రభుత్వ యువతను ఏ విధంగా మోసం చేసింది, యువతను నమ్మించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఓట్లు వేయించుకొని మోసం చేశారు. అందుకనే యువత బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు లోకేష్ బాబు యాత్రకి. వర్ధనపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 2వ డివిజన్ వంగపహాడ్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డివిజన్లోని పలు పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ 2వ డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్, పిఎస్ఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ రమ్మనే లక్షల విలువ చేసే పనులు ప్రారంభం చేసుకొని మరి మా మహిళమ్మ తల్లుల్ని, గ్రామ పుర ప్రముఖుల్ని, గ్రామ యువకుల్ని ఉద్దేశి కార్పొరేటర్ కల్పన గారు, మరి గౌరవ చైర్మన్ రాజేష్ గారు, వైస్ చైర్మన్ జూలూరు రాజు గారు, మరి రాజేందర్ యాదవ్ గారు, కుమార్ యాదవ్ గారు మాట్లాడిన, మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ రాజేందర్ గారు మాట్లాడిన, కల్పన గారు మాట్లాడిన, మా వంగపాడు గ్రామం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, వంగపాడు గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో ఇప్పటి వరకు విలీన గ్రామాలైన 31 గ్రామాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో గ్రామాలుగా ఉన్న ఈ 31 గ్రామాలను గత ప్రభుత్వంలో గత పాలకులు విలీనం చేశారు తప్ప అభివృద్ధి మరిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి కేసీఆర్ గారి సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న 31 విలీన గ్రామాలకు మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఒక అభివృద్ధే కాదు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా తీసుకుపోతూ మరి ఆసరా పెన్షన్ కానీ 6 కిలోల బియ్యం కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి అనేక సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి గారి పాలనా విధానం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు. మరి 8 సంవత్సరాల్లోనే అనేక పథకాలు రూపకల్పన చేసి అమలు చేసిన కేసీఆర్ గారు మరి మా దేశానికి రావాలి. జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు, దాడులు రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. ఫిబ్రవరి 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమం కరపత్రాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బల్దాస్ ప్రవీణ్, బస్కుల జయరాజ్, రెడ్డి భిక్షం, కనుకు రవి, మామిడి శ్రావణ్ కుమార్, వడ్డే వెంకయ్య, మామిడి శంకర్, గుడిపూరి ప్రభాకర్, నందిపాటి సైతులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిత్యం వర్కింగ్ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే జర్నలిస్టులను బెదిరించినా, వారిపై దాడులు చేసినా 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించబడుతుందని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్ర యువగలం పేరిట జరపబోయే పాదయాత్ర విజయవంతం కావాలని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం నుండి మొదలయ్యే యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. లోకేష్ గారు 27వ తేదీ కుప్పంలో యువగళం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బహిరంగ సభ అనేది 50,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా యువత కానీ, మహిళలు కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా దానికోసం తగిన స్థలాన్ని ఈరోజు పరిశీలించి ఇవన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గారు, ఇంకా మా నాయకులందరూ కూడా విచ్చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా చక్కని ప్రదేశంలో నియోజకవర్గ అన్ని ప్రాంతాలు కూడా కూడలిగా ఉన్నటువంటి కుప్పం టౌన్ పక్కన ఆనుకున్నటువంటి ఈ గ్రౌండ్లో ఈ సభాస్థలి ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితులు ఏమిటి? సుమారు 3 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు 175కు 175, వైనాట్ 175 అన్నాడు. ఇప్పుడు 3 మాసాల క్రితం, 15 రోజుల క్రితం వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రిమండలి, వాళ్ళ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒకవేళ మనం అధికారంలోకి రాకపోతే బీదవాళ్ల పరిస్థితి ఏమిటి అని మాట్లాడడం జరిగింది. అంటే 3 మాసాల వ్యవధిలోనే 175 నుండి 88కి దిగేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ బాబు గారు 27వ తారీఖు జనవరి నుండి ఈ యొక్క యువగళం అనేటువంటి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన ఎప్పుడైతే ప్రకటించారో వీళ్ళకి నిద్ర లేకుండా అయ్యేటువంటి పరిస్థితి. 12వ తారీఖున అనుమతులకు ఇచ్చాం. ఫిబ్రవరి 17న జరగబోయే బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఆల్ ఇండియా కేసీఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ నగర్లోని సంస్థ కార్యాలయంలో
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ సభ్యుడు మహమ్మద్ అమీర్ సంస్థ ప్రతినిధులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ ఈ టోర్నీ ఫిబ్రవరి 1 నుండి నిజాం కాలేజీలో రాత్రి పగలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయని, 16న ఫైనల్ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో ఉంటుందని తెలిపారు. విజేతకు ప్రథమ బహుమతి కింద ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000 నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలని అనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అద్భుతమైనటువంటి మరి ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ ఆల్రెడీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలము ప్రతి గ్రామాన కేసీఆర్ సేవాదళం అనేది చేరుకున్నది. అంటే ఒక మంచి కార్యక్రమం తీసుకుపోయే కొరకు ప్రజల వద్దకు ప్రజలే ఈరోజు ప్రభుత్వం కాబట్టి వారి యొక్క మంచి చెడు చూసే కొరకు వారిని పార్టీ వైపు కాకుండా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కేసీఆర్ సేవాదళాన్ని మొదలుపెట్టాము. ఈ కేసీఆర్ సేవాదళం అనేది ఈరోజు క్రికెట్ టోర్నమెంటు ఇంతకుముందు కూడా గత సంవత్సరంలో కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆడిపించారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో కూడా చాలా ఘనంగా కేసీఆర్ గారి బర్త్డేను చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహాయోధుడు కేసీఆర్ గారు కాబట్టి అతని గౌరవార్థము ఈ క్రికెట్ ట్రోఫీని తలపెట్టినారు కేసీఆర్ సేవాదళం వారు. దీన్ని ఘనంగా ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ఇదే విధంగా తెలంగాణ ఫెస్టివల్ అంటేనే కేసీఆర్ బర్త్డే అన్నట్టు దీన్ని ముందు తీసుకువెళ్లాలని కొన్ని వాళ్ళందరికీ పేరున కోరుతున్నాను. మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతి కార్యక్రమాలను తాము బహిర్గతం చేస్తున్నాము తప్ప బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడలేదని కళ్యాణదుర్గం సీనియర్ నాయకులు ఉన్నం హనుమంతరావు, ఉన్నం మారుతి అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి అవినీతిపై విచారణ చేయాలని ఆర్డీఓ పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేశామని అన్నారు. నిష్పక్షపాతంగా మీ అధికారాన్ని వినియోగించుకోకుండా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇతని పేరే ఉంది, రిజిస్ట్రేషన్ మాత్రం ఇతనికి తెలియకోకుండా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. షెడ్యూల్ ఆస్తి 125 7వ లెటరు, ఆమె భూముల్లో 125 7వ లెటరు. ఆమె ఏదో మేము మారుతి చౌదరి పైన డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తామనేది మేము స్వాగతిస్తామమ్మా. నీవు చేసిన అక్రమాలు అవినీతి ప్రతి పేపర్ ఇక్కడ ఉందంగా మేమెందుకు భయపడతామమ్మా? ఎదిరిస్తే భయపడి ఇంట్లో దాక్కోలేదు తల్లి. మీడియా సమావేశంలో ఏదో అవాకులు చవాకులు పేలారు. మేమేదో బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నాము, మేము అవినీతి పనులు, నీ అవినీతి గురించి నేను మాట్లాడుతుంటే మేము కొనకూడదా, భూములు కొనకూడదా అంటే భూములు కొనొచ్చు తల్లి. సక్రమంగా కంపెనీలను వెళ్ళగొట్టకుండా సుజలాన్ కంపెనీని అక్కడేదో సుజలాన్ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ మన జిల్లాలో ఫేమస్ రెన్యూబుల్ ఎనర్జీ మన జిల్లాలో ఏదైనా ఉంది అంటే ఆ రకంగా వచ్చే అవకాశం ఉంది. వాటిని తరిమి కొట్టి చట్టబద్ధంగా మన జిల్లాలో ఎవరైనా 62 ఎకరాలకు మించి కొనడానికి వీల్లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం నువ్వు కొనడమే తప్పు. అది దొంగ భూములు కూడా కొన్నావు, దానికి ఆధార బేస్లెస్ ఆరోపణలు అంటున్నావు తల్లి. నువ్వు ఒరిజినల్గా నూతిమడుగులో బి రాము అనే వ్యక్తి, బోయ రాము, నీ వైసీపీ కార్యకర్తనే, అతనికి న్యాయం జరగక తెచ్చిచ్చాడమ్మా. ఈ భూమిని దొంగగా నువ్వు ఎలా కొన్నావు? నువ్వు కొనడమే తప్పు. నీకు ఏదున్నా విచారణ చేసుకో. ఈరోజు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు. అలాగే దొంగ రిజిస్ట్రేషన్లతో పాటు నువ్వు క్విడ్ ప్రో క్రోలో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నువ్వు చేసావమ్మా. గవర్నమెంట్ జగనన్న కాలనీల కోసం మీరు కొన్న భూముల్లో నీ క్విడ్ ప్రో క్రోకు సాక్ష్యం ఇదేనమ్మా. అలాగే రెవెన్యూవల్ రిపోర్ట్లతో సహా నీ డ్రైవర్ గురురాజు పేరిట కొన్న భూములు ఇది ఒకటి మాత్రమేనమ్మా. తవ్వే కొద్దీ ప్రతిదీ వస్తున్నాయి. ఇంకా మిగతా కూడా రేపు మన్నాడు అన్నీ తీసుకుని వచ్చిస్తాం. అన్ని పత్రికా సమావేశంలో పెడదాం, లేదా చర్చకు కూడా సిద్ధం. నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ టీవీ నాగలక్ష్మి అన్నారు. ఆర్టీసీ డిపోలో జరిగిన భద్రతా వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ
చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను సమర్థవంతంగా నిర్వహిస్తున్న డిపో మేనేజర్ను సిబ్బందిని అభినందించారు. డిపో మేనేజర్ ఎంఎస్ రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు స్వచ్ఛతా పక్వాడా 2023 కార్యక్రమం కింద భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాళ్ల బండి సాయిరాం సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా ఇంతకు ముందున్న స్టేజ్ వేరండి, ఇప్పుడున్న స్టేజ్ వేరు. మీరందరూ ఒప్పుకుంటారా? దానికి కారణం మన సార్. వారికి మనం ఒకసారి హ్యాట్సాప్ చెప్తూ, మనకి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు, రహదారి భద్రతా వారోత్సవాలు అని జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. ఇది 34వ సంవత్సరం అనమాట. 34వ జాతీయ భద్రతా రహదారి వారోత్సవాలు. అంటే వారం రోజులు చెప్తే సరిపోయిద్దా చెప్పండి? సంవత్సరం పాటు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉంటేనే మన జీవితం హ్యాపీగా సాగిద్ది, అవునా కదా? అయినా సరే అందరూ అధికారులు ఉంటారు, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక ప్రత్యేకత దీనికి ఉంది. కాబట్టి ఒక రక్షణ, ఒక భద్రత ఖచ్చితంగా రోడ్ యూజర్స్ అందరికీ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డ్రైవరు, ఈవెన్ నాతో సహా నేను కూడా డ్రైవింగ్ చేశాను, మీరందరూ కూడా చేస్తారు. మీ అందరూ కూడా 2 వీలర్స్ ఉంటాయి. ఈరోజు మీ సోదరులందరితో కూడా ఇలా డిస్కషన్ చేయడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. సో అసలు భద్రత అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరైనా డ్రైవర్లు ఉన్నారా? తక్కువ మంది ఉన్నారు. నువ్వు ఒక్కడవే. సో నీ ఒక్కడవైనా సరేనమ్మా, ఎంతో వేల మంది ప్రజల్ని సేఫ్గా వాళ్ళ ఊళ్ళకి చేరేస్తున్నారు మీరు. భద్రతతో కూడినటువంటి ప్రయాణం. మాస శివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని పవిత్ర పార్థీశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి దాదాపు 300 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ మాస శివరాత్రి నాడు అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పవిత్ర క్షేత్రంలో అన్నదానం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు విఠల్ పంతులు, ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర ఆంజనేయులు, చందా నాగభూషణం, ప్రొద్దుటూరు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్లో స్వయంగా వెలిసినటువంటి పార్థేశ్వర స్వామి మందిరంలో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇది మరో శ్రీశైలం లాగా, మరో మహానది లాగా వెలువడుతూ ఇంట్లో కోరిన కోరికలు నెరవేర్చడానికి ఇక్కడికి ఇచ్చేసి పూజలు, నా మనసులో ఉన్న కోరికలు కోరుకున్నట్టయితే స్వయంగా వెలిసినటువంటి పార్థేశ్వర స్వామి వాళ్ళ అష్ట కష్టాలను అన్నీ నెరవేరుస్తూ వాళ్ళని అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలతో తీసుకెళ్తున్నందుకు ఇక్కడ కమిటీ వారు 30 సంవత్సరాల నుండి ప్రతి మాఘ అమావాస్య మాస శివరాత్రి రోజు 300 నుంచి 500 మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీలో కూడా ఇది దాదాపు మాకు తెలిసిన 200 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి ఇక్కడ వెలిసిందని పెద్దలు చెప్పిన నుంచి ఇప్పుడు మాకు తెలిసిన దాని నుంచి కూడా ఇక్కడ ప్రతి మహాశివరాత్రి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇప్పుడు మాకు తెలిసిన 30-35 నుంచి ప్రతి మాస శివరాత్రి కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ దాతల చేత ఈ గుడి కూడా వైభవంగా కట్టడం జరిగింది. ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయి. అందరి భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికల మేరకు వారి యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి విధానం మీద ఇంకేమన్నా దాతలు ఈ గుడికి చేస్తే బాగానే ఉంటుంది. చాలా మంచిగా జరుగుతుంది. కాశీనే ఉన్నది, మనకి ఇక్కడనే ఉన్నది ఈ శివుడు. మళ్ళా ఆ పుట్టులింగం ఇక్కడనే ఉంది, శివుడు కాశీలో ఉన్నది. మా అమ్మ నాయన కూడా వచ్చినాం, వచ్చి ఇక్కడ అప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నది. ఇక్కడ ఇప్పుడు మంచిగా లక్ష్మి అనేది అందరిది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో భూ కబ్జా జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి బీజేపీ ఓబీసీ జిల్లా నాయకుడు నిరంజన్పై దాడి జరిగింది. అధికార బీఆర్ఎస్ నాయకులు అతనిపై విరుచుకుపడ్డారు.
తనపై జరిగిన దాడి గురించి నిరంజన్ పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అది నిజమా కాదని ఎక్కడైతే ఉందో ఇప్పుడు చూపించండి. అయిపోతుంది, అది రెక్టిఫై అయిపోతుంది. సరే, అది మీరు 33 ఫీట్ల రోడ్ అంటున్నారా? 33 సేమ్ ఉండాలి. ఆ వెంచర్లో సేమ్ ఉండాలి, ఈ వెంచర్లో సేమ్ ఉండాలి. ఈ వెంచర్ ఎంత పెట్టాం? 51 వెంచర్లో ఇందులో 33 పెట్టాం. 50 పెట్టినాం. మరి 2016లో 50 ఫీట్లు ఉంటుంది. ఇప్పుడు మరి పెరుగుతుందా? నా పేరు నిరంజన్ గౌడ్, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు ఓబీసీ జిల్లా అధ్యక్షుడిని. ప్రస్తుతం నర్సంపల్లి గ్రామ సర్పంచ్ని. ఈ ప్రాంతంలో గత 6 నెలల నుంచి ఊరుకొండ ఏదైతే బస్ స్టాండ్ ఉందో, ఊరుకొండ గేటు దగ్గర రోడ్డుకి ఇరువైపులా ఎంజీఆర్ అనే టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి ఏదైతే ఆర్ఎంపీ స్థలాలు ఉన్నాయో ఆర్ఎంపీ స్థలాలను సైతం కూడా వాళ్ళు ఈ యొక్క ఎంజీఆర్ టౌన్షిప్ యాజమాన్యం ఏం చేసి ఆ స్థలాలను కూడా వాళ్ళు ఆ లేఅవుట్లో తీసుకొని ఆ స్థలాన్ని అంతా అమ్మడం జరిగింది. అటు విషయంలో సంబంధిత అధికారులతోటి మేము నివేదికలు తీసుకొని అయ్యా ఈ రకంగా కబ్జా గురైంది, ఇదైతే ఆర్ఎంపీ స్థలాలు ఉన్నాయి కదా, ఈ స్థలాలను అమ్ముకునే పరిస్థితి, ఇలా ప్రజల సౌకర్యకార్థం ఉన్న ఈ రోడ్లను కూడా ఇలా కబ్జా చేసి అమ్ముకుంటారు ఈ యాజమాన్యం. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి కూడా అనేక రకాలుగా ఫిర్యాదులు చేసినాం. రకరకాలుగా అనేక పర్యాయాలు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసినాం. దాని మీద కలెక్టర్ గారు స్పందించి మేము అవసరమైతే మళ్ళా మేము ఆ లేఅవుట్ని క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో రీజనల్ డైరెక్టర్ గారు మేము ఇచ్చిన ఏదైతే ఫిర్యాదులు ఉందో ఆ ఫిర్యాదులో భాగంగానే ఇవాళ 9 గంటలకు వస్తామని చెప్పి 12 గంటలకు రీజనల్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, సంబంధిత పంచాయతీ సెక్రటరీ మోతిలాల్ గారు, అదేవిధంగా టీటీసీపీ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయ్, శేఖర్ వీళ్ళంతా కలిసి ఎక్కడున్నాం నిరంజన్ గౌడ్ ఇమ్మీడియట్లీ మేము రావాలి, మేము వెంచాలలో ఉన్నాం, ఖచ్చితంగా మీరు రావాలి, మీరు రాకపోతే ఇక్కడ మేము విచారణ చేయలేమని చెప్పి నాకు పదే 3 రోజుల నుంచి ఫోన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్తోల్ మున్సిపాలిటీ కోసం ప్రతిపాదన పంపండి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశం. నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీలో వణుకు షురు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. వర్ధన్నపేటను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యం, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపాలి, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ మాదిగ వినతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.